అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఆలు కూర ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీ, రోటీ, రైస్లోకి బాగుంటుంది. ఇలా పావు కేజీ ఆలుని శుభ్రంగా కడిగి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకుని సరిపడా వాటర్ వేసి స్టవ్ మీద ఒక పావు గంట వరకు ఉడికించండి. ఇందులో చాకు పెట్టి గుచ్చితే వదిలేయాలి. వదిలితే ఉడికినట్టు. దీన్ని ఒక జాలీలోకి తీసుకుని చల్లారినాక పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, గ్రేవీ వస్తుంది. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గినాక అప్పటికప్పుడు దంచుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. తర్వాత అర స్పూన్ పసుపు వేసి ఒకసారి తిప్పుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న ఆలుని వేసి మళ్ళీ ఒకసారి కలిపి 2 స్పూన్ల కారం వేసుకోండి. మళ్ళీ తిప్పి ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వరకు పడుతుంది. ఎక్కువ వాటర్ ఏమి వేయనవసరం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకుని మీడియం మంటలో కూరను ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. వేసుకోవాలంటే వేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా వేయండి. అంతేనండి, కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది న్యూ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.